ఈపీఎఫ్ఓ సభ్యుల సౌకర్యాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం అనేక చర్యలను ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఉద్యోగుల పెన్షన్ కంట్రిబ్యూషన్ డెబిట్ కార్డుల మాదిరిగానే ఏటీఎం కార్డును జారీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ కార్డుతో ఈపీఎఫ్ఓ సభ్యులు భవిష్యత్తులో నేరుగా ఏటీఎం నుంచి కూడా పీఎఫ్ డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు. ఈ విధానం మే, జూన్ 2025 నాటికి అమలు చేయబడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈపీఎఫ్ సభ్యులు ఈపీఎఫ్ ఖాతాకు లింక్ చేయబడిన వారి బ్యాంక్ ఖాతాకు ఉపసంహరణ మొత్తాన్ని బదిలీ చేయడానికి 7 నుంచి 10 రోజుల వరకు వేచి చూడాల్సి వస్తుంది. అన్ని ఉపసంహరణ ఫార్మాలిటీలను పూర్తి చేసి అవసరమైన పత్రాలను ఈపీఎఫ్ఓకి సమర్పించిన తర్వాత ఇది జరుగుతుంది. నివేదికల ప్రకారం ఉద్యోగుల పీఎఫ్ కాంట్రిబ్యూషన్పై 12% పరిమితిని తొలగించాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ మార్పులు ఉద్యోగులకు వారి పొదుపు ఆధారంగా మరింత విరాళం ఇచ్చే అవకాశం ఉంది. ఇది ఉద్యోగి జీతంలో శాతంగా లెక్కించబడుతుంది. ప్రస్తుతం ఉద్యోగి, యజమాని ఇద్దరూ ప్రావిడెంట్ ఫండ్కు 12% విరాళంగా ఇస్తున్నారు. యజమాని కంట్రిబ్యూషన్లో 8.33%, ఈపీఎస్ 95 కింద పెన్షన్ తగ్గింపునకు 3.67% ఈపీఎఫ్కి వెళుతుంది. నివేదికల ప్రకారం ఉద్యోగి పీఎఫ్ సహకారంపై పరిమితి తీసివేయబడవచ్చు. అయితే యజమాని సహకారం 12%గా స్థిరంగా ఉంటుంది. ఈ మార్పు పెన్షన్ మొత్తాన్ని ప్రభావితం చేయదు, ఎందుకంటే పెన్షన్ సహకారం కూడా 8.33% వద్ద స్థిరంగా ఉంటుంది. ప్రస్తుతం 15,000గా నిర్ణయించిన పీఎఫ్ మినహాయింపు కోసం ప్రభుత్వం వేతన పరిమితిని పెంచినప్పుడే పెన్షన్ మొత్తం పెరుగుతుంది. కేంద్రం ఈ పరిమితిని 21,000కు పెంచవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ ఉద్యోగులకు అధిక విరాళాలు వారు 58 సంవత్సరాల వయసు పూర్తి చేసిన తర్వాత పెద్ద పదవీ విరమణ నిధిని నిర్మించటంలో సహాయపడతాయి. అయితే ఈపీఎఫ్ఓ సభ్యులు స్వచ్ఛంద పీఎఫ్ని ఎంచుకోవటం ద్వారా మరింత సహకారం అందించడానికి అనుమతిస్తుంది. ఉద్యోగులు తమ తప్పనిసరి 12% కంట్రిబ్యూషన్కు మించి పీఎఫ్ మినహాయింపును డిమాండ్ చేయవచ్చు. గరిష్ట వీపీఎఫ్ సహకారం ప్రాథమిక జీతం డిఆర్ఎస్ అలవెన్స్లో 100% వరకు ఉంటుంది. ప్రాథమిక సహకారం వలె అదే వడ్డీ రేటు ఉంటుంది.